సినిమా చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయిందన్న. కుబేరా సినిమా చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయింది. అంటే ఈ సినిమా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. నాగార్జున కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ. ఎందుకంటే ఛానల్తో నాగార్జున గారి మనం ఒక కొత్త యాంగిల్లో తీసుకుందామని చూసినాం. కొత్త యాంగిల్లో శేఖర్ కమల గారు ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మేము నాగార్జున ఫ్యాన్స్కి మాకు ఎలాంటివి కావాలో అలాంటివి చూపించి మీరు నిరూపించుకున్నారు. ముందుగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, అలాంటి క్యారెక్టర్ చేసి చూపించినందుకు. చెప్పాలంటే నాగార్జున గారు మళ్ళీ ధనుష్ గారు యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. అంటే ప్రతి సినిమా ధనుష్ గారు రోజుకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఆయన క్యారెక్టర్ చేసింది కూడా ఎట్లుంటుంది అంటే మనకు తెలుగులో చేసినట్టు ఉంటుంది, ఒక తమిళ్లో చేసినట్టు. అట్లా కూడా మన తెలుగు ఆడియన్స్కి ఎలా చూపించారు యాక్టింగ్ అలా చేసి చూపించింది ధనుష్ గారు. ముందుగా యాక్సెప్ట్ మేము చెప్పండి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇక్కడ. ఎందుకంటే ఆయన ఈ కథకి ఈ క్యారెక్టర్ తగ్గట్టు ఒక డిజైన్ చేసినట్టే దేవిశ్రీ ప్రసాద్ గారు. ముందుగా హ్యాట్సాప్ సార్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక పుష్పల మ్యూజిక్ చూసినామంటే తర్వాత మళ్ళీ మీ సినిమాలో కుబేరాలో చూసినాం మ్యూజిక్ అంతా బాగా కొట్టారు కుబేరాల మ్యూజిక్. ముందుగా హ్యాట్సాప్ సార్. చెప్పండి స్క్రీన్ ప్లే తీసుకున్న చాలా బాగుంది. సాంగ్స్ నాగార్జున సాంగ్ ఒక ఎంట్రీ సాంగ్ ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ దుమ్ములేసిపోయింది. ఆ సాంగ్ మాత్రం హ్యాట్సాప్ చెప్పొచ్చు. చెప్పాలంటే మన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్క్రీన్ ప్లే కానీ విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ధనుష్ గారు నాగార్జున గారు పోటీ పడి యాక్టింగ్ చేశారు. అంటే ఇక్కడ ధనుష్ తగ్గలేరు, ఇక్కడ నాగార్జున గారు ఇద్దరు తగ్గేదేలని తగ్గ కూడా చేసిన యాక్టింగ్ ఇచ్చి పడేసారు. చెప్తే మళ్ళీ ఒక నువ్వు వస్తావని ఒక నాగార్జున శివ కానీ అలాంటి యాంగిల్లో చూస్తే మనం నాగార్జున గారి ఒక మాస్ యాంగిల్లో చాలా బాగుంది. ఒక లవ్ స్టోరీ కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఒక లవ్ స్టోరీ రావాలి మనస్ఫూర్తి కాకుండా. జై నాగార్జున. ఇప్పుడే కుబేర సినిమా చూసాము. ప్రపంచంలో చాలా మంది కుబేరులు ఉంటారు. సో ధనికులకి పేదలకి జరుగుతున్నటువంటి యుద్ధమే ఈ కుబేర సినిమా. సో ఇలా చివరి దాకా కూడా చూపించిన శేఖర్ కమల గారు తన మార్పు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే లో స్థాయిలో ఉన్నటువంటి ఎక్కువ రాబోయే రోజుల్లో అందరు ధనికులు అవుతారని ఒక మెసేజ్ ఇచ్చాడు శేఖర్ కమల గారు. ఆ ధనికుల మధ్య పేదరికాన్ని ఎలా జీవించాలన్నదే ఇక్కడ మధ్య సిచ్యువేషన్ మెసేజ్. సో మూవీ మాత్రం చాలా అద్భుతంగా చివరి దాకా కూడా ప్రయత్నం చేశారు. రష్మిక గారు తల్లి రూపంలో ఆమె రివీల్ చేశారు. అంటే తన బిడ్డను కనేటప్పుడు తల్లి అన్ని పసికట్టద్ది. ఎందుకంటే బిడ్డ పెద్ద స్థాయిలోకి వెళ్ళేటప్పుడు కాలును ముళ్ళుగుచ్చుకున్నా కూడా తల్లికి బాధ కలిగిస్తుంది. అవన్నీ కూడా పసికట్టద్ది. ఆ విధానం మొత్తం కూడా బిడ్డ రూపంలో చిత్రాకాన్ని ధనుష్ గారిని యాడ్ చేసి ఎటువంటి లో స్థాయిలో అవుతారనేది ఆ చిత్రంలో వర్ణించారు శేఖర్ కమల గారు. తీసుకున్నటువంటి లొకేషన్స్ కానీ ధనికులో ఉన్నటువంటి ఆ అద్భుతమైన ధనికుడు ఎటువంటి లో స్థాయిగా ఎవరిని చూస్తాడు, ఆ డబ్బుని ఎలా దాచిపెట్టుకోవాలన్నది ఆ మెయిన్ కాన్సెప్టేషన్ చిత్రంలో ఉంటుంది. శేఖర్ కమల గారు ఒక సాంగ్లో దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా చేశారు. ఆ సాంగ్స్ అన్ని కూడా ఏంటంటే ప్రేక్షకుడిని బాగా ఇంప్రెస్ చేసి అంటే కంటికి నీళ్ళు వచ్చే విధంగా ఆ చిత్రీకరణ చేసేసారు. ఆ విధమైన అంతా కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ నడిపిస్తున్నటువంటి విధానం అంతా నాగార్జున గారు చేత సపోర్ట్ చేపించినటువంటి విధానం అది శేఖర్ కమల గారు బ్యాక్గ్రౌండ్ నుండి నాగార్జున గారు చేపిస్తున్నారు అనేది ప్రేక్షకులు ఆల్రెడీ అర్థమైపోద్ది. సో మూవీ మాత్రం చాలా ఓవరాల్గా ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుద్ది. ఇది శేఖర్ కమల గారు మార్కు మాత్రం 100కి 80% శేఖర్ కమల గారి మార్పు ఉంది. ఎందుకంటే మన వాళ్ళందరికీ బ్రేక్ డాన్సులు ఎన్ని కావాలా. సో ఆ మార్కులన్నీ కూడా విధానం దానికే సాటి. ఎందుకంటే ఇది చాలా టస్క్తో కూడుకున్నటువంటి అంశం. ఎందుకంటే చేసినటువంటి అంటే కుబేర అంటే అందరు కుబేర్లు పెద్ద ధనికులను మొత్తం కూడా ఒక దగ్గర ఒక 100 కోట్లు 1000 కోట్లు ఒక దగ్గర పోగు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధానాన్ని మొత్తం కూడా పంచితే అదే ధనుష్ గారు చెప్పింది ఏంటంటే నా భిక్షగాళ్ళకి అందరికి కూడా పంచాలి. వీళ్ళందరూ కూడా పెద్ద కోట్లు ఒక 1000 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు ఉన్నాయి వాళ్ళందరి దగ్గర. వాళ్ళందరికీ పంచితే నిరుపేద ఎందుకు ఉంటుంది? నిరుపేద మొత్తం ఉండదు. రాష్ట్రంలో మొత్తం కూడా పేదలంటూ ఎవరు ఉండరు. అందరూ కార్లు వేసుకుని తిరుగుతారు, అందరూ బైక్ వేసుకుని తిరుగుతారు. రేపొద్దున రాబోయే రోజుల్లో ధనిక పేదలు మొత్తం ఒకటే రిజిస్ట్రీ అంటే సమానం అవుతారని శేఖర్ కమల గారి ఉద్దేశం. ఆ చిత్రాన్ని మొన్న ఆడియో ఫంక్షన్ కూడా రాజమౌళి గారు క్లియర్ కట్గా చెప్పారు. ఏమని నాకు ఈ చిత్రం చాలా బాగా నచ్చిందని రాజమౌళి గారు చెప్పారు. సో వండర్ఫుల్ ఫిల్మ్, ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయండి. ఇటువంటి ఫిలిమ్స్ రావాలి, ఇటువంటి ఫిలిమ్స్ తీయాలి. బ్యాక్గ్రౌండ్ డిఎస్పీ గారు మ్యూజిక్ కూడా ప్రేక్షకుడిని ఎక్కడ ఒమ్ము చేయలేదు. సీట్లో కూర్చున్నప్పుడు డిఎస్పీ గారు క్షణక్షణం బ్యాక్గ్రౌండ్ హైప్ చేసినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీ మాత్రం తెలుగు ఇండస్ట్రీ కాకుండా తమిళ ఇండస్ట్రీ కూడా జడ్జాలు పడగది. ధనుష్ గారు ఈ చిత్రం చేయడం అంటే ఈ క్యారెక్టర్ చేయడం మూవీ మాత్రం సూపర్. రాజమౌళి గారు రేటింగ్ 5కి 3 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. మీ పిల్లలు బ్లాక్ బస్టర్ కొట్టేటట్టు ఉంది బ్రో. ఎందుకంటే ఈ సినిమాని ఒక రేంజ్లో అయితే తీసుకుపోయారు. హీరోయిన్ గారు మీరు అన్యాయం చేస్తారు ఈ సినిమాని. ఎందుకంటే మీకు చేసే 3 ఉత్సాహం మారితే ఏం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాని మీరు మొత్తము నాశనం చేసేసారు. హీరోయిన్ గారు ఏం అన్యాయం చేశారు, మీరు న్యాయం అయితే అసలు చేయలేదు. నాగార్జున గారు అయితే మీరైతే బాగా చేశారండి సినిమా. కానీ హీరోయిన్ గారు ప్రొడ్యూసర్ గారు మీరు ఒక్కసారి గమనించినట్టయితే సినిమాలో హీరోయిన్ గారు అయితే అన్యాయం చేశారు. అసలు చేసే ఆవిడకి మూడే లేదు.
బట్ మీరు ఎందుకు తీసుకున్నారో ఏమో అర్థం కావట్లేదు నాకు. పుష్ప3 అట్లాంటి దానికి అయితే వెళ్ళుంటే అయిపోతుండేమో, కానీ ఇది ఇట్లాంటి వారికి అయితే మీరు ప్రొడ్యూసర్లు మీరు అయితే తీసుకోకండి. ఎందుకంటే ఈ సినిమాని ఒక ఎమోషన్లో అంటే కొత్త హీరోయిన్స్ వస్తున్నారు, వాళ్ళని తీసుకొని తీసుకురండి తప్ప ఈ హీరోయిన్ తీసుకొని వేస్ట్ అండి. ప్రొడ్యూసర్ గారు సినిమా అయితే ఒక ఎమోషన్ ప్రకారంగా అయిపోయింది. ఒక అడుక్కున్న వాళ్ళకే కానీ, ఒక ముష్టి వాళ్ళకే కానీ వాళ్ళకి ఏ విధంగా డబ్బులు తీసుకురావాలనేసి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఇవ్వాలి అనేసి ఈ సినిమా ప్రకారంగా అయితే చెప్పారు. కానీ ప్రతి ఒక్కరికి ఇది ఎమోషనే కాకుండా వాళ్ళకి ఏందనేది చెయ్యాలనేసి ప్రతి ఒక్కరు నాలంటోడు కూడా ఈ చాలా మంది గుళ్ళ కాడ కానీ రైల్వే స్టేషన్లో కానీ చాలా మంది అడుక్కున్నట్టు ఉంటారు. వాళ్ళకి రాత్రి పొద్దున పూట వాళ్ళకి నిద్ర ఎక్కడ పడుకోవాలని తెలియదు, పోలీసు వాళ్ళు కొడతారు, ఏం తినాలో కూడా తెలియదు. కానీ ఏం చేయాలి, ఎట్లా డబ్బులు ఇవ్వాలి అనేసి ఈ సినిమా తీసుకొచ్చారు. కవర్ అనే సినిమా అయితే సూపర్ హిట్ అయిపోతుంది. రేటింగ్ 9.8 అయితే ఇస్తాను. సినిమా అయితే ఆల్మోస్ట్ బాగుంది. నాగార్జున గారు మీరైతే న్యాయం చేశారు, అన్యాయం అయితే చేయలేదు. ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీకి మీరు న్యాయం చేస్తున్నారు, న్యాయం చేస్తూనే ఉండండి. ఓవర్ ఎలివేషన్స్ లేకుండా అదే క్లాసిక్ తో ఒక ఎమోషన్ సినిమా అన్నమాట, ఎమోషనల్ గా టచ్ చేసిన సినిమా అన్నమాట. మనకి గూస్ బంప్ సీన్స్ లాంటివి కానీ అవి కూడా మన క్లాసిక్ గా తగులుతాయి అన్నమాట. సో శేఖర్ గారు రాసుకున్న అంటే లెంత్ ఎక్కువైంది సినిమాలో, ఇంత లెంత్ అవసరం లేదు. బట్ సినిమాలో మనకి ఎమోషన్స్ కనెక్ట్ అవుతాం, ప్రతి ఫ్రేమ్ లోనే ఈ సీన్ లో మనకు బాగుంది అనిపిస్తుంది. బట్ లెంత్ ఎక్కువ అవడం వల్ల 3 గంటల 15 నిమిషాలు కూడా సినిమా. సో 3 గంటల 15 నిమిషాలు కూర్చోడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నా. అంటే సినిమా బాగాలేదని కానీ సినిమా బాగుంది, ఎమోషనల్ గా కొంచెం స్లోగా క్లాసిక్ గా టచ్ చేస్తుంది మనిషిని. కాకపోతే ఏంటంటే లెంత్ ఎక్కువ అవడం వల్ల కొన్ని సీన్లు మనకి చూడబుద్ది అనమాట. సో అలాగ లెంత్ గాని మళ్ళీ ట్రిమ్ చేస్తే కనుక సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్నారు. రష్మి గారి క్యారెక్టర్ సినిమాకి అవసరం లేదన్న, నిజంగా చెప్తున్నాను. రష్మి గాని అక్కడ తెచ్చిపెట్టాలని అవసరం లేదు. బట్ ఏదో క్యాస్ట్ కోసం సినిమా గ్రాండియర్ కోసం తెచ్చుకున్నారు. అయితే ముఖ్యంగా సినిమా అంతా కూడా ధనుష్ నాగార్జున గారి వైపు నడుతుందన్న. బట్ స్టోరీ విధంగా కూడా చాలా బాగా రాస్తున్నారు, స్క్రీన్ ప్లే కూడా. బట్ శేఖర్ గారు ఏదైతే రాసుకున్నారో అదే ఏదైతే చెప్పాలన్నో అది క్లియర్ గా చెప్పారు. బట్ ఇందులో ధనుష్ గారి యాక్టింగ్ కోసమే మాట్లాడుకోవాలన్నా. నాగార్జున గారు కూడా ఆయన క్యారెక్టర్ ఎన్నో చేశారని రెగ్యులర్ యాక్టింగ్ అలా కనిపించింది. కానీ ధనుష్ గారు మాత్రం చింపేశారు. ఇంకా మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాకైతే ఒకే సాంగ్ బాగుంది, పోయిరా అన్న సాంగ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. థియేటర్లు అందరూ విజువల్స్ చేస్తారు, కొరియోగ్రఫీ బాగుంది, సినిమాలో చాలా బాగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా చెప్పలేదు. ఎవ్రీ ఎమోషన్ సీన్స్ లో కూడా మనకు కనెక్ట్ అవుతుంది, కళ్ళ నీరు తిరిగితే. అదే క్లైమాక్స్ 40 minutes అయితే నిజంగా ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. సో ఓవరాల్ గా శేఖర్ కమల్ని ఏదైతే నమ్మొస్తారో అదైతే సినిమాలో ఉందో ఒక క్లాసిక్ ఎమోషనల్ సినిమా అన్నాం. బట్ ధనుష్ యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా దండం పెట్టాలన్నమాట. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. బట్ ఏంటంటే లెంత్ ఎక్కువ అవడం వల్ల 2 సార్లు చూసే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం బోర్ ఫీల్ అయి ఉంది. బట్ ఓవరాల్ గా ఒకసారి అయితే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సినిమా అయితే ఒక ఎమోషనల్ బ్లాక్ బస్టర్ చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.